హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీకోసం నేను నెయిల్ పాలిష్ ఎలా తయారు చేయడమో అది తీసుకొచ్చాను అన్నమాట. ఈరోజు నేను ఫ్యాక్టరీకి వచ్చాను. ఈ ఫ్యాక్టరీలో ఈ నెయిల్ పాలిష్ చూడండి, ఆరెంజ్, గ్రీన్, ఎల్లో అండ్ పింకిష్, లైట్ పింక్, చాలా స్టైలిష్గా మనం పెడుతున్నమాట. సో ఈ నెయిల్ పాలిష్ ఏంటంటే ఒక పెద్ద మషిన్ ఉంటుంది అన్నమాట. సో ఏంటంటే ఈ మషిన్ చూడండి ఎట్లా చేస్తున్నారో. దీంట్లో ఫస్ట్ ఏం చేస్తారంటే సాలెడ్ అని ఉంటుంది అన్నమాట. సాలెడ్ వేస్తే అంటే షైనింగ్ ఉంటుంది నెయిల్ పాలిష్. తర్వాత సెకండ్ వన్ ఏంటంటే స్టెబిలైజర్, ఆ కలర్ డిఫరెంట్ కలర్ ఇస్తుంది, షైనింగ్ అండ్ లైట్ కలర్స్ ఇప్పుడు చాలా డిఫరెంట్ చేస్తున్నారు. సో ఇలా మిక్సింగ్ చేయాలి 2.5 అవర్ నుంచి ఈ మిక్స్ చేస్తూనే ఉంటారు. చేసిన తర్వాత ఇది ఏంటంటే ఇది పెద్ద పెద్ద డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేస్తారన్నమాట. ఇది ఎంత ఆరిపోతే అంత వేస్ట్ అయిపోతుందండి, ఎంత కష్టపడ్డాం మనము. సో ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత గ్రీన్ కలరు, రెడ్ కలరు, సో పింక్ కలర్, లైట్ పింక్, సో చాలా కలర్స్ నెయిల్ పాలిష్ అండి. మన లేడీస్కి అందం అంటే నెయిల్స్కి ఇచ్చే కలర్స్ ఈ నెయిల్ పాలిష్. పాపం వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి. మనమైతే దానికి ఈజీగా తీసుకుంటాం, చాలా కష్టం చూడండి. చిన్న చిన్న బాటిల్స్ ఇవి చూడండి, చిన్న కాచ్ బాటిల్స్. ఈ కాచ్ బాటిల్స్లో చిన్న చిన్న సీసాలు అన్నమాట. సో విడివిడిగా తీసుకొని వాళ్ళు ఇట్లా స్టోర్ చేసుకుంటారు. సో స్టోర్ చేసుకున్నాక దీంట్లో నెయిల్ పాలిష్ ఇప్పుడు చేశారు కదా, ఈ చిన్న బాటిల్లో దాంట్లో చేసుకుంటున్నాను. ఇదేంటంటే రెడ్ కలర్, ఈ రెడ్ కలర్ నెయిల్ పాలిష్ ఉంటుంది. రెడ్ అండ్ తర్వాత ఆరెంజ్, పింక్, లైట్ పింక్స్ అన్నీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అంటే వీళ్ళకన్నా రెడీ అవుతాయి అన్నమాట హోల్సేల్. సో ఇదేంటంటే ఆరెంజ్ కలర్. ఈ ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో, చాలా థిక్గా ఉంది, ఇంకా లైట్గా ఉంటుంది, థిక్గా ఉంటుంది. సో ఇది ఇలా నింపుకుంటారు, ఈ చిన్న బాటిల్స్లో నింపుకొని దానికి క్యాప్ పెట్టేస్తారు. సో చూడండి ఎలా చేస్తున్నారో పాపం వాళ్ళ చేతులు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మన నెయిల్ పాలిష్ కోసం. సో మన అందరికీ ప్రపంచానికి అందించడానికి చిన్న చిన్న బాటిల్లో అట్లా చిన్న బాటిల్లో అట్లా వేస్తూ ఉన్నారు చూడండి. నేనే షాక్ అయ్యాను. ఇది చూడండి ఎంత బాగుందో, గోల్డ్ కలర్ అన్నీ ఇలా వేస్తుంటారు చూడండి చిన్న చిన్న బాటిల్లో. ఓన్లీ హ్యాండ్ తోటే వర్క్, పాపం వాళ్ళు మషిన్స్తో అవుతాయని అనుకుంటారు కానీ మషిన్స్ కాదు, ఓన్లీ చేతులతోటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. చూడండి రెడ్ కలర్ అలా నింపేస్తున్నారు, ప్యాక్ చేస్తున్నారు చూడండి. ఈ ఖాళీ బాటిల్లో ఈ ఆరెంజ్ కలరు, ఈ రెడ్ కలర్, ఇలాంటివన్నీ నెయిల్ పాలిష్ వాళ్ళు లైట్ పింక్, ఈ పింక్ బాటిల్స్, ఇది డార్క్ పింక్ అన్నీ నింపుతున్నారు అన్నమాట. తర్వాత దీనికి ఎట్లా నెయిల్ పాలిష్ కావాలో ఖచ్చితంగా దానికి బ్రష్ కావాలి అన్నమాట. సో ప్రతి ఒక్క దాంట్లో బ్రష్, ఒక్కొక్కటి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు చూడండి వాళ్ళు, ఒక్కొక్కటి ఎంత పెడుతున్నారు పాపం కష్టంగా. దానికి క్యాప్ పెట్టాలి, దానికి బ్రష్ వేయాలి, బ్రష్ తర్వాత దానికి క్యాప్స్ పెడతారన్నమాట. ఇంకా క్యాప్ తర్వాత చూడండి ఎట్లా స్టోర్ చేశారో, ప్రతి ఒక్క ప్లాస్టిక్ డబ్బాలలో చేశారు. దానికి ఓన్లీ జస్ట్ క్యాపే, మళ్ళీ దానికి స్టైల్గా ఇంకా మంచి లుక్ కానడానికి ఇంకా మంచి వేరే పెడతారన్నమాట క్యాప్. చూడండి ఇప్పుడు ఈ మేడం తీసుకుంది వాళ్ళ వైఫ్ అన్నమాట, వాళ్ళ ఫ్యామిలీ అంతా చేస్తున్నారు. సో చూడండి దానికి మంచి షైనింగ్ లుక్ కనబడడానికి దానికి ఎంత బాగా చేశారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు చూడండి. మనమేమనుకుంటాం ఇది జస్ట్ ఫ్యాక్టరీ నుంచి వస్తుందంటే, కాదండి. మనకు ఈ జనాలకి అందుకోవడానికి ఎంత డిఫరెంట్ కలర్స్. మై ఫేవరెట్ నెయిల్ పాలిష్ అన్నమాట. చూడండి ఇవి హోల్సేల్ షాప్ ఉన్నాయి అన్నమాట. ఎవరికైనా మీకు నెయిల్ పాలిష్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 7678508175. ఈ కంపెనీకి ఓనర్ అన్నమాట, హోల్సేల్గా ఇస్తారు. దయచేసి మీరు కాల్ చేయండి. సప్నా టాక్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచ్.